చిన్నమ్మా సరే సరే కూడా అనుకోకుండా అవసరం ఫోన్ చేయి. అది కోపం దగ్గర కట్టిస్తే సరే చిన్నమ్మ పాపను అయితే జాగ్రత్త తీసుకోవాలి. సరే చేరుకుందట కాదయ్యా. ఇప్పుడు అమ్మ పవన్ మీద స్ఫూర్తి మీద కోపంతో చిన్న తల్లిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎంత బాధ అనిపిస్తా చెప్పు. కనీసం మనకు ఒక మాటనే చెప్పద్దా? చెప్పలేదు. ఏమన్నా అంటే ఇట్లా వేసింది అట్లా వేసిన అని పోయింది. ఏదో ఏం మనసు ఉంటుంది పోగా కనీసం పెద్దోడ పోతున్నారా అని ఒక మాట చెప్తాయి. పోయేది ఒక చిన్న అని పట్టుకుని ఇప్పుడు ఆ చిన్న తల్లి లేకపోతే నువ్వేమో అస్సలు నిద్రపోయేటోనివి కాదు. ఇప్పుడు అయిందేదో అయిపోయింది. సరే పవన్ది తప్పే కావచ్చు, అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చుకోవాలి. వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళకి ఏమి నచ్చదు. కానీ ఇప్పుడు అమ్మకు వచ్చిన కోపంలో అర్థం ఉంది. ఏ కన్న తల్లిదండ్రులైనా అట్లా బాధపడతారు. కానీ ఇప్పుడు ఈ పిల్లగాడు తప్పైందని కూడా చెప్తా అనబట్టే కాలు మొక్కడానికి పోతే కూడా చక్కగా పట్టించుకోలేదట. అమ్మ కోపం కంటే అది పోయేది ఒక చిన్న తీసుకుపోయి అంత ఇల్లు బాధపడతారు, మనం బాధపడతారు. కాదు మీ అమ్మ చిన్న ఆమెను ఎందుకు తీసుకుపోయిందో నాకు తెలుసు. నేనెక్కడ మంచిగా చూసుకోను అని అంతే. మొన్న కూడా అట్లా మాట్లాడేందుకు తెలుసు కదా. ఆమె వండుకుంటుంది ఆడుకుంటుంది అని నేను గట్ల పోయి బట్టలు విండినందుకే మొత్తం అంతా వచ్చి నా మీదకి వచ్చి లొల్లి పెట్టింది. ఇప్పుడు ఎందుకు తీసుకుపోవడం? సరే ఆమె కుండపోతే కాకపోతే ఓనీ గాని అమ్మ కాడ ఆడుకుంటే కొంచెం కూల్ అవుతుంది. మరి ఏం చేద్దాం? సరే సరే గాని అమ్మ వేయిందో లేదో ఆడ బియ్యం ఇట్లా మరి ఉన్నాయా లేవా మళ్ళీ ఒకసారి అయితే చిన్నత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడు. మెల్లగా నువ్వే ఫోన్లలో నచ్చి చెప్పి ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి. చూపిస్తా కానీ మరి ఇప్పుడు తమ్ముడు కూర్చోటి ఏమంటారు మరి వాళ్ళ అమ్మ నాన్న కోపానికి కత్తురట మరి ఏం చెప్తారంట. మరి పంపిద్దామని హైదరాబాద్ జాబ్ కాడికి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పంపిస్తే ఇవాళ కొత్త సంసారం ఏమని ఉంటారు ఏమని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉంటేనే దానికి పనులు కూడా రావట. నేను దగ్గరుండి పనులు ఇట్లా నేర్పించుకోవచ్చు. ఇప్పుడు గాడికని పంపిస్తే ఆడ ఏమని అండుకుంటారు ఏమని తింటారు. ఈమె పోయి ఇక్కడ వాళ్ళు పోయి అక్కడ మనమేమో ఇక్కడ. అరే ఏదన్నా అంటే మాట్లాడదాం. ఏంది మా లేకపోతే పేరు తక్కువనా మనకేం తక్కువనయ్యా? వాళ్ళిద్దరికి నచ్చింది వేసుకున్నారు. వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు వాళ్ళు చేసుకోకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఏడికి పోకూడదు. అది ఇప్పుడే ఒక 6 నెలల దాకా ఇన్నే ఉండని. ఆమెకు అన్ని పనులు రావాలి. పిల్లకి ఏం పనులు అత్తలేవు. కనీసం బట్టలు కూడా మర్చే నీకు వత్తలేదు. ఎట్లా అక్క అని మాట్లాడుతుంది. నేను దగ్గరుండి అన్ని పనులు నేర్పిస్తా. ఇక్కడ నీకు వ్యవసాయానికి కూడా ఇబ్బంది అవుతుంది. మీ తమ్ముడు నువ్వు ఈ పసలైతే చూసుకోరు. ఏమంటావు? సరే సరే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు ఇక్కడ ఉండి. సరే సరే మాట్లాడతా. ఒకసారి పెద్ద మనుషులతో కూడా మాట్లాడు. తప్పని ఏదన్నా మా పిల్లను ఎట్లా తీసుకొచ్చిండు చెప్పక చేయక పెళ్ళి ఎట్లా చేసుకొచ్చిండు అని మన మీద ఏమన్నా మాట్లాడితే మనం మనూరులో 4 తీసుకొని పోయి మనం మాట్లాడదాం. ఏంది పేరమ్ముడు పోయిందా మనకి? ఊరమ్ముడు పోయిందయ్యా? జాగ్రత్తగా ఉంటారు. ఈ పిల్లగాని కూడా సోపతలు అటు ఇటు బయటకు వెళ్ళని నేను చెప్తా గానీ. సరే నేను వాళ్ళు ఏం తిన్నారో ఏం బయలు అప్పటి నుంచి ఏడా ఇంట్లో అదే రూమ్ లో ఉన్నారు. ఏం మాట్లాడుకుంటారో సరే అని నేను సపరేట్ ఇడ కూర్చున్నా. నువ్వు పోయి అయితే ఆ శనగకాయ మొత్తం అది ఎండుతుందట. నీళ్లు కట్టింది లేదు ఏం లేదు. పోయి చూడు. నేను మా తిన్నా. నువ్వు తింటావా? సరే పోయిరా. ఎవరైనా పెద్ద మనుషులకి ఇట్లా మీ తమ్ముడు తీసుకొచ్చిండట అది అని మాట్లాడితే అవును తప్పే ఉందని చెప్పు. 4 అయితే ముందుగా నువ్వే చెప్పుంచు. మనోళ్ళకి చెప్పుంచు. పోయిరా. ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ అంటారా? ఏంది అంటానని నా ఊళ్ళో మాకు పేరు లేదా ఊరు లేదా? ఏమన్నా ఊరిచ్చి పెట్టిపోయినావా? ఏమన్నా కూరని వండుతాయి. ఏమైంది? నేను వచ్చి కూర్చున్నా, నన్ను చూసి పట్టించుకోవట్లేదు నువ్వు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటావేంది? అసలు నువ్వు పట్టించుకుంటున్నావా? అట్లా కాదే, అమ్మ పోయిన కాడ నుంచి నాకేం మంచి అనిపించలేదు. పెళ్ళై 2 రోజులు అవుతుంది. నాతో సరిగా మాట్లాడినావా? ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు. ఎప్పుడు చూడు అమ్మాలికి పోయింది ఇది అదే అంటున్నావు. అందరితో ఉన్నప్పుడు అలానే ఉంటున్నావు, నాతో ఉన్నప్పుడు అలా ఉంటున్నావు. అసలు నీకేమైంది? అట్లా కాదే పిచ్చి మొద్దు. ఇంట్లో అందరు మంచిగా ఉంటేనే కదా నేను నీతో మంచిగా ఉండగలుగుతా. అంతేగాని నేనెందుకు దూరం పెడతా చెప్పు? సరేదా?
ఏమొద్దు పో. అందరు బాగుంటే నాతో బాగుంటావా? ఇక్కడ ఒక పిచ్చి ఉంది నా కోసం చూస్తా, నీకేమన్నా ఉందా అసలు? దేవుడా, సరే ఇప్పుడు ఆ మొహం అట్లా పెట్టక కానీ సరేదా. ఆగో, ఇంట్లో ఫోనే రాబట్టే సప్పుడే కూసున్నావు. చూడుపోరాదే ఎవలో సంచులు మడత పెడుతున్నా. అది చూడు, ఏసులే చక్కగా వేయవు. అయ్యో, మీ చెల్లె ఫోన్ చేస్తుంది కాదు? చెల్లెనా? మాట్లాడు. హలో, చెప్పురా. హలో వదిన, అంత మంచేనానే? మంచిగా ఉన్నావు అమ్మ, నువ్వు మంచిగా ఉన్నావా? అంత మంచేనే. ఏం చెప్తారు అన్న లేడా? ఉన్నాడు. సరే ఇస్తాను, ఇక మాట్లాడు. హలో, మా చెల్లె మంచిగా ఉన్నావారా? మేము మంచిగానే ఉన్నావురా. ఏమైంది? బాగా ఇట్లా మంచిగా ఉన్నారా? ఏదో ముచ్చడి చెప్దామని చేసింది. ఏం లేదు, మా మరిది లేడా ఆ పిల్లగాడు ఇవాళ అమ్మాయిని లవ్ చేసిన అన్నాడు. మన పక్కండి గంగాధర లేదా, గంగాధర అట పొల్లది. ఆయనతో కాలేజీకి పోయిన కాడ లవ్ చేసుకున్నారట. ఇక మాకు చెప్పలే, ఏం చేయలే. నాకు నాడు అయితే చెప్పిండు ముచ్చట గిట్ల గిట్లా అని. నేను ఇంట్లో వాళ్ళ అన్నను వాళ్ళ అమ్మను ఒప్పిద్దా అని నేను అనుకునే వరకే ఆయనతో గుడిలోకి పోయిండ్రట. దోస్తుగాళ్ళతోని పెళ్లి చేసుకున్నారు, వచ్చిర్రు. అయ్యో, ఎప్పుడు? ఏంది, ఏమైంది? వినాక మొన్ననా ఇటుకి 4 వద్దులు అవుతుంది వచ్చి పెళ్లి చేసుకున్నాడు, వచ్చింది. అవునా? అయ్యో, మరి నాకు చెప్పలేదు. ఇప్పుడు ఏడున్నారు మరి వాళ్ళు? ఏడుంటారు, మా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు మా అత్తను మీ బావ మస్తు రొల్లి పెట్టిరు, ఇంట్లోకి వెళ్ళిపో అని అన్నారు. ఇక ఇప్పటికిప్పుడు కట్టుబాటలతో పోయి వాళ్ళు ఏడ బతుకుతారు. అయ్యో, ఎంతగానో అయితే ఎవరికి అయింది? ఇక ఈ ముచ్చటైనతోనే మా అత్తమ్మ పెళ్ళి అయినప్పటి నుంచి కథ ముఖం అంతా మార్చుడు, ఇంట్లో చక్కగా ఉండకపోడు. ఆయనతో చెప్పలే చేయలే. మా చిన్నామెని తీసుకున్నది, కథం పోయింది ఆడికి, మా ఊరికి పోయింది. సరే అయితే నువ్వైతే ఇంట్లో తీసుకొచ్చి మంచి పని చేసినావు. పెద్ద కోడలు అంటే అన్ని విధాలుగా ఆలోచించి ఎరువులు కాకుండా తొక్కుడు బంటకుండా తోపుకున్నాలి పెద్ద కోడలకు. మంచి పని చేసినవురా నువ్వైతే. ఇప్పుడైతే మంచిగా ఉన్నారు కదా? సరే నువ్వు మరి బాగా ఏం టెన్షన్ తీసుకోకు మరి. సరే, మేము అత్తంతి. సరేరా, సరే ఉండు. అగో, ఏడికి పోతావు? ఎవరికేమైంది? ఏం లొల్లది? ఎటు అర్థం చెప్పు. ఏం లేదే, ఆ పవన్ లేడా? ఏమైంది పవన్ కు? ఏం కాలే, ఆయన వాళ్ళ పూర్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిండట. ఓ అమ్మా, ఇంటికాడ మస్తు లొల్లి అయిందట. వాళ్ళ అమ్మను అల్లుని పెట్టుకొని ఇంటికి వెళ్ళారట. చిన్న పాపని తీసుకొని. అదే చెల్లె బాధపడతాను బాగా. అగో, గీమెకేం రోగం చిన్న పిల్లని పట్టుకొని పోడు కాదు. ఆ పిల్లగాడు ఏమన్నా మనిషేనా మరి? వాళ్ళ అంట్లో అన్నున్నాడు, వాళ్ళ మరి అమ్మ ఉంది, మరి వదిన ఉంది. మరి విచారించి చెప్తాం ఏదోటి అని చెప్పద్దా? ఏకేకిన ఇంటికి తీసుకొస్తే ఏందన్నట్టు అది? అది కూడా చదువుకున్నాడు, ఈ మనిషి అయినాకు అర్థం కాదు. అయినా ఆ చిన్న ముఖం చూస్తట లేకుండేగా. ఇంకా నల్లికుట్లోనే నమ్మరాదు, గట్టే ఉంటారు మరి నల్లికుట్లో. అన్నిట్లల్లా గలగల మాట్లాడటోళ్ళే మంచిగా ఉంటారు. మీద మెల్ల మాట్లాడటం గట్టే ఉంటారు. మరి మనమే వీటికి పోవుడాడికి అంతగానో లొల్లి అయితే పోయి రాకుంటే బాగా ఏమనుకుంటాడు చెప్పు. ఏం లొల్లి కాదు. ఇప్పుడు ఈ లత్త పోయేది పోక ఇప్పుడు ఆ చిన్న పిల్లని పట్టుకొని పోయింది. ఈయన తీసుకొచ్చినాక ఈ పిల్లని గీ తల్లిదండ్రులకు దూరం చేసే అవసరం ఏముంది ఆ లత్తకు? ఏమైనా కోపం ఉంటే నిలబెట్టుకొని మాట్లాడుకోవాలి, కూర్చుని మాట్లాడుకోవాలి. ఇక చెల్లెనే సంధాయించి ఇంట్లోకి రానిచ్చిందట. కాదు, గింతగానో లొల్లి అయితే ఒక్క మాట అనకపోయారు మరి. బావని లేదు, బుజ్జికి ఇప్పుడు చెప్తాను ఫోన్ చేసి. ఇంకా ఇంతకు మీ చెల్లె చెప్పింది అంతే. రేపటి రోజు ఇప్పుడు ఈ పిల్లని ఏమనుకుంటారో కదా, వదిన దగ్గర తీసింది, పెద్ద పెద్ద మాటలు అంటే ఎట్లుంటది? ఏ రకంగా తీసింది అంటారో పాడో ఈ లోకం అంతా. ఇవ్వలేమనుకుంటే వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు ఏం కాదు, మంచిగా ఉంటే అయిపోయి ఏమవుతుంది? ఏమన్నా అంటే వెనకేసుకొని వస్తావు. అవ్వనే చక్క ఇల్లిడిచి పెట్టి పోయింది. ఇప్పుడు మీ చెల్లెకి ఏమవసరం చెప్పు ఒకసారి.
ఇక మరి ఏం చేస్తుంది ఇంటికి డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి నాకు ఎవరు ఏం చేస్తారు? నెత్తిన పెట్టుకొని పూజ చేయమని చెప్పు. ఇప్పుడు 4 రకాలు అనుకుంటే మంచిగా ఉంటుందా? అనేదాకా ఒకటి అన్నాక ఒకటి. పాటు అవ్వ కూడా ఇంట్లో లేకపోయా, అది అది ఊరుకుపోయా. మనమన్నా పోయి చూసేద్దాంపా. నాకైతే నీకు సిగ్గే అనిపిస్తుంది. ముచ్చట గాడికి ఎందుకో ఏమో. ఏం మాట్లాడ కానీ అట్లా పోయి మందలిచ్చేస్తాను. ఏమైంది పవన్? ఎందుకు ఎడుతున్నావు? ఇదంతా నా వల్లే కదా వదిలే. నేను పెళ్లి చేసుకొచ్చినాకనే కదా అమ్మ ఇంట్లోకి వెళ్ళింది. అయ్యో, ఇప్పుడు అట్లా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు. నువ్వు అట్లా చేసేసరికి ఏ కన్నా తల్లిదండ్రులైనా అట్లనే బాధపడతారు కదా. ఇక జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నువ్వు బాధపడితే ఏమొస్తుంది చెప్పు. ఆమె పోయిందేదో పోయింది. ఆ చిన్న ఆమెను తీసుకొని ఎందుకు పోయింది? అదే అక్క, అత్తమ్మ వెళ్ళేది కాక పాపము తీసుకొని పోయింది కదా, అందుకే బాధపడుతుంది పవన్. ఇవన్నీ ఆలోచిస్తే నాతో నైతలేదు వదిలే. ఇప్పుడు గవన్నీ అనుకుంటే బాధపడితే ఎట్లా పవన్? అసలు మీకు కొత్తగా పెళ్ళైంది, మంచిగా ఉండాలి కానీ ఇట్లా బాధపడుకుంటుంటే ఎట్లా చెప్పు. సరే, ఆయన ఇట్లనే బాధపడుకుంటుంటాడు. ఏం తినలేదు, పోయి అన్నం వేసుకురాపు. అన్న ఇప్పుడే వస్తున్నావు అనే, ఇప్పుడే వస్తున్నావు అది. దావా కూసం మంచిగా ఉన్నవారా? పోయి వదినకున్న అన్నకు మంచి నీళ్ళు తీసుకురాపు. ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా చేసుకుంటేవి మరి. వాళ్ళ ఇంట్లో దానికి సంబంధాలు చూస్తున్నారని తెలిసినాక ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చేసిన. అయితే అయింది ఏదో అయిపోయింది. మీరిద్దరు మంచిగా ఉంటే అయిపోయాయి. అత్తమ్మ కూడా లొల్లి పెట్టుకుని ఇంటికి వెళ్ళి పోయిందట కదా బావ. ఏదో చెప్పి మీరు సముదాయించి తీసుకొస్తే అయిపోవు కదా అన్న. ఇట్లా నువ్వు అన్నెవరన్నా పోయి ఆమె బాధ ఆమెకు ఉండవచ్చు. నా చేత కింద పిరిగి రక్షించలేదు అయిపోవు. ఇట్లా చెప్పకుండా చేయకుండా తీసుకొచ్చిందని ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఏం చేయాలి బావా? అది చచ్చిపోతా అన్నాక ఏం చేయాలో అర్థం కాక ఈ పని చేసిన. అమ్మ కూడా నాకు తెలిసి 2-3 రోజులు కోపం ఉంటుంది కావచ్చు. చూస్తాను అదే. ఆమె మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. ఈయన ఫోన్ చేసిండు అన్న. బావా అత్తమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇక రావే, అయిందేదో అయిపోయింది అంటే, ఏనా మనసు మంచి లేదురా, నేను నాకు నిమ్మలమైనాక అత్త అని చెప్పేసి అన్నది. ఇక ఆమె కోపం తగ్గేదాకా ఉండని. ఈడ వీళ్ళని చూసుకుంటా ఆమెటన్నా వీళ్ళోటి బాధపడా, ఇదంతా ఎందుకు. సరే ఏం పేరు వచ్చలే? స్ఫూర్తి అన్న నా పేరు. సరే బా, మనం అట్లా బయటకు వెళ్దాం, కొంచెం మాట్లాడు. అది లోపల పెట్టుకో చెంబు. పొయ్యి మీద పాలు పెట్టినా చూడు. ఏంది ఆమె? ఏంది అసలు? ఏ ఊరు ఆమెది? ఎక్కడ ఆమె? ఏం కులం? ఏంది? అట్లా తీసుకొస్తే పద్ధతేనా? ఇప్పుడు మనం ఏమన్నది కదా నేను చెప్పు. ఆ పిల్లగాడట 2 సంవత్సరాల నుంచి ఆ పొల్లా ఆయన లవ్ చేసుకున్నారట. ఆయనతో ఆమెకు పెళ్లి చూపులు వస్తున్నాయి, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని బెదిరించిందట. ఏడు చూడట. ఇక ఉన్న పలంగా చెప్పలేదే ఆ పిల్లగాడు. కనీసం చెప్పి చేసుకుంటానంటే మాకు అటో ఇటో పోయి చేసుకోము. కాదు, నీకేం తెలుసు అని దగ్గర తీసినావు చెప్పు. మీ అత్తనే ఉండాలి ఇంటికాడ వచ్చినాక. నీ బిడ్డను పట్టుకొని వాళ్ళ ఇంటికి ఏంది? ఇప్పుడు ఆమె దూరం కొట్టిందని నేను దూరం కొడితే ఎట్లుంటది వదిన? నువ్వు గట్లనే వెనకేసుకో. నేను అప్పుడే చెప్పిన ఆయన మంచోడు కాదు, ఆయనకి ఇట్లున్నాడు, ఆయన సంగతి వేరున్నది అని చెప్పలేదా? ఇప్పుడు ఆఖరికి అత్త తీసుకొని వచ్చిండు ఈయనని. ఇప్పుడు పాలలు పక్క పొంటోళ్ళు ఇంటి ఎట్లుంటది చెప్పు? ఇజ్జేది పోతుంది. నువ్వు పాలలు అనుకొని దగ్గర తీసినావు, తర్వాత నీ మీదకి ఎక్కి కూర్చుంటది ఏ పనిలో అయినా. ఇక ఇప్పుడు ఈమె కాకపోయినా ఎవరో ఒకరు ఇంటికి కోడలుగా రావాల్సిందే కదా వదిన. ఆయనకు నచ్చిందాన్ని వేసుకున్నాడు. ఇప్పుడు ఆ అత్తమ్మ కాదన్నది ఈయన కాదన్నాడని నేను కూడా అట్లనే చెప్తే కొత్తగా పెళ్ళైన జంట ఏడికని పోతారు చెప్పు. కన్న తల్లికి అయితే సొయ్యి ఉండాలి కదా మరి. కన్న తల్లే ఉండలే. ఇప్పుడు నువ్వు దగ్గర తీసినావు. లోకం నాలుగు తీరులు అనుకుంటది. లోకం 4 తీర్లు అనుకున్నాడు ఏంది వదిన? నాకు అర్థమైతలేదు నువ్వు అనేది. నువ్వు తీయద్దు. నీకు ఏం అవసరం అని తీసినావు చెప్పు. ఏమన్నా అంటే అన్నదాన్ని మాట్లాడతావు. ఏమో నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. అందుకోసమే వాళ్ళనైతే ఇంట్లోకి రమ్మని చెప్పిన. ఆ పిల్లకు పనులు కూడా ఏం రావట. దగ్గరుండి పనులు నేర్పియాలి కదా. ఇక నేర్పించినట్టే ఉన్నది. ఇంకేంది పనులు రావని నువ్వు చెప్తానో కదా. దగ్గరికి గిన్నెలు అన్నం తీసుకుపోయి వేసి ఇయ్యి. నీ మరిది చేసే పద్ధతి మంచిగా ఉంది, నువ్వు చేసే పద్ధతి మంచిగా ఉంది. అప్పుడు చెప్పినా కదా, అన్నకొకరు ఏయి దిద్దుకో, కొంచెం సంసారం అనేది చూసుకో అన్న. కన్నా మాట ఇన్నలే. ఇంకేంది మరిది ఒకటిని పట్టుకొని వచ్చిండు.
దానికి చెయ్యి, మీ అత్తకి చెయ్యి, ఆ పిల్లకి చెయ్యి, నీ మరిదికి చెయ్యి, చేసుకున్న కర్మానికి. పోనీలే వదిన, అందరు మనోళ్ళే కదా. ఇక ఆమెకు పనులు వచ్చేదాకా నాకు ఈ బాధలు తప్పాయి. ఆమెకు మెల్లమెల్లిగా నేర్పిస్తున్నా. అసలు ఆ పిల్లకి ఏం పని రాదు, ఇంట్లో చీపిరి బట్టి ఉడవనీకి అత్తలేదు. మెల్లిమెల్లిగా నేర్పిస్తా. అసలే ఇప్పుడు అత్తమ్మ కోపంతో వెళ్ళిపోయింది. నేను కూడా అట్లనే ఉన్నాను అనుకో, మా మరిది ఏమనుకుంటాడు? మా వదిన ఇన్ని రోజులకి ఇంత మంచి అర్థం చేసుకొని నేను పెళ్లి చేసుకొని రాగానే ఇట్లా చేసింది అని, ఆమెకేం కడుపు నొప్పి అని ఆయన ఆలోచించుతాడు కదా. అంతే, ఆయన ముందుగానే సుధరాయించుకొని పట్టుకొచ్చుకున్నాడు. అప్పుడు నా మంచిగా మెత్తగా ఉన్నావు, ఇప్పుడు తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టిండు. నువ్వు ఆమెకు సాకిరి అయ్యి విడిచిపెట్టు వదిన. ఇక వాళ్ళు ఏదో బాధలు ఉన్నారు. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ మంచిగా ఉండదు. కానీ అమ్మకి ఇట్లా ఎట్లున్నారే అంటే ఇప్పుడు మాకు పానం కొట్టుకోదా చెప్పు? మీకు నా గురించి పానం కొట్టుకుంటుంది, కానీ ఇప్పుడు ఈయనకి ఈ అమ్మాయి కాకపోయినా ఇంకో అమ్మాయి అని వచ్చి ఇంట్లో ఉండేదే కదా. ఇంకో అమ్మాయిని చేసుకుంటే అది పని నేర్చుకున్నది అయి ఉంటది, దాని విలువ దానికే, నీ విలువ నీకే ఉంటది. ఇప్పుడు నీకు విలువ లేకనే కదా ఇంట్లోకి తీసుకొచ్చి నీ మీద పెట్టిండు. ఏమో, నేను అదంతా ఏం ఆలోచించలే. ఇంటికి పెద్ద కోడల్ని నేను, అత్తమ్మ తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి అదే బాధ్యతతో నేను ముందుకు తీసుకొచ్చిన. ఇంతకు మించి అయితే నాకేం తెలియదు. వాళ్ళు ఏమన్నా అనుకో. నువ్వేం తెలియదని అనుకోకు, నేను చెప్తాను కదా, కొద్దిగా ఆలోచించుకొని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచు, అర్థమైందా? సరే పా, ఇంట్లోకి పోదాం. సరే పా. మరి మన పని వస్తుందా ఇంట్లో? ఇప్పుడు నేర్చుకుంటున్నావు అక్క దగ్గర. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్ ఉన్నావా? లేదు, ఇంట్లో ఉన్నా కానీ ఏం పని చేయని అనేది. అయ్యవా మీదే ఉన్నావా? ఇప్పుడు మా ఆడబిడ్డ మీద ఉండే ఇంకేం. చెల్లె ఎప్పుడు వచ్చిరా? అన్న ఇంత ముందుకే వచ్చినమే. సంపత్ రాలే? వచ్చిండు చిన్న సంపత్ బయటికి. తమ్ముడు ఇట్లా వేరా? ఎప్పుడు వచ్చిరు? ఇందాకే రాష్ట్రం వేరేవాడు కదా, పనులు చేనులకు వచ్చిన. అంత మంచిగా అప్పుడు వేరు గింతసేపు అన్న పోతే వీళ్ళు చూసి చూసి ఇప్పుడు తిన్నారు. ఇక ఇప్పుడు మీరే ముగ్గురు తినాలి. చెల్లె 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 చెల్లె